హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్యాండిల్స్టిక్ సైకాలజీ. హాయ్ హలో గైస్, ఈ రోజు మనం క్యాండిల్స్టిక్ సైకాలజీ ప్రకారంగా మనం ట్రేడ్ చేయడానికి ట్రై చేద్దాం. సో అయితే నాకు వీడియో కంప్లీట్ గా చూడండి. ఇందులో నేను కొన్ని టిప్స్ కావచ్చు, కొన్ని లాజిక్స్ కావచ్చు, అంటే రీజన్స్ మనం ఒక ట్రేడ్ చేస్తామంటే దేనికి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో కంప్లీట్ గా మీరు ఈ వీడియో చూడండి. ఆఫ్టర్ సెల్లర్స్ ఎంట్రీ అగైన్ బయ్యర్స్ ఎంట్రీ, అగైన్ బయ్యర్స్ ఎంట్రీ. సో వి గో విత్ సెల్లర్స్. ఇక్కడ నేను సెల్లింగ్ ఎంట్రీ తీసుకోవడానికి రీజన్ ఓన్లీ వన్ థింగ్, దీస్ టూ క్యాండిల్స్ మ్యాచింగ్ హై. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి నేను సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకున్నానంటే, బయ్యర్ ఆల్రెడీ వచ్చారు, నెక్స్ట్ మళ్ళీ బయ్యర్ వచ్చినా సరే అక్కడే క్లోజ్ అయ్యారు. సో ఇట్ మీన్స్ మ్యాచింగ్ హై అన్నమాట. ఇదంతా నా మెటీరియల్ అని ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి ఆల్రెడీ తీసుకున్నట్లయితే. సో మ్యాచింగ్ హై. సో నెక్స్ట్ క్యాండిల్ అనేది డెఫినెట్ గా సెల్లర్స్ రావాలి. సో అందువల్ల నేను సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకున్నాను. ఓకే, హియర్ నేను సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, మార్కెట్ లోని ఆఫ్టర్ మార్కెట్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది, బట్ బయ్యర్స్ ఎంట్రీ అయ్యారు. ఇఫ్ ఇన్ కేస్ అంటే ఇంత స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చిన తర్వాత బయ్యర్స్ ఎంట్రీ అయినా సరే అట్లీస్ట్ రిజెక్షన్ పాయింట్ దగ్గర నుంచి రిజెక్ట్ అవుతారన్న పాయింట్ ఆఫ్ వ్యూ నేను చూసాను. దిస్ ఈస్ ద అంటే చూడండి, సెల్లర్స్ అనేవాళ్ళు లాస్ట్ ప్రీవియస్ గా వచ్చారు. ఇన్ కేస్ బయ్యర్స్ వచ్చినా సరే ఇలాగ ఒక ఫామ్ చేసుకొని అప్పుడు బయ్యర్స్ అనే వాళ్ళు వెళ్తారు. అందువల్ల నేను సెల్లింగ్ ఆపర్చునిటీ ఇక్కడ తీసుకున్నాను. అండ్ ప్రీవియస్ క్యాండిల్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ క్యాండిల్. Okay, it's a winning trade. Okay, very fast movement. ఆఫ్టర్ ఈ క్యాండిల్ తర్వాత నేను ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎవ్రీ క్యాండిల్ ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ మీకు ఆపర్చునిటీ ఉన్నప్పుడు మాత్రమే ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇక్కడ నేను బయింగ్ ఎంట్రీ తీసుకున్నా. రీజన్ కొన్ని రీజన్స్ నేను చెప్తాను చూడండి. వై నేను బయ్యర్స్ ఎంట్రీ తీసుకున్నానంటే, మార్కెట్ లోని ఈ బిఫోర్ క్యాండిల్ అనేది నాకు లో ఫామ్ చేసింది. బట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక సెల్లర్ అనేవాళ్ళు ఇలాగ వచ్చారు, నెక్స్ట్ మళ్ళా సెల్లర్ అనేవాళ్ళు ఇలా కూడా వచ్చారు, కానీ నెక్స్ట్ బయ్యర్ అనేవాడు ఇలాగ వచ్చాడు అనుకోండి. సో అంటే బయ్యర్స్ అనేవాళ్ళు ఇంకా ట్రై చేస్తారు, ఎక్కడైతే సెల్లర్స్ ఎంట్రీస్ ఉన్నాయో అక్కడి వరకు కూడా బయ్యర్స్ అనేవాళ్ళు ట్రై చేస్తారు. సో దట్స్ వై. అంటే చూడండి, సెల్లర్స్ ఎంట్రీ అనేది ఇలా జరిగింది, అగైన్ బయ్యర్స్ ఎంట్రీ అనేది వచ్చింది. అయితే ఈ క్యాండిల్ అనేది ఎగ్జాక్ట్ గా ప్రీవియస్ గా ఎక్కడైతే బయ్యర్స్ ఎంట్రీస్ ఉన్నాయో సో అక్కడే క్లోజ్ అయింది, కాబట్టి డెఫినెట్ గా బయ్యర్స్ అనే వాళ్ళు ఎంట్రీ అవుతారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇది బయింగ్ ఆపర్చునిటీ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ నేను తీసుకున్న 3 ట్రేడ్స్ అండి. జస్ట్ కామన్ గా ఏంటంటే కన్సల్టేషన్స్ లో ఉండేటప్పుడు ఎప్పుడో నేను చెయ్యొద్దనే చెప్తాను. అయితే ఇక్కడ ఇంకో కొన్ని రీజన్స్ కూడా నేను చెప్తాను చూడండి. నేను తీసుకోవడానికి ఆపర్చునిటీ అనేది ఎప్పుడు ఎక్కడ దొరుకుతుందో అక్కడ మాత్రమే తీసుకోవడానికి మనం ట్రై చేయాలి. ఎవ్రీ క్యాండిల్ అంటే నెక్స్ట్ క్యాండిల్ ట్రేడ్ చేసేదో నెక్స్ట్ క్యాండిల్ ట్రేడ్ చేసేదో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూడకండి. మార్కెట్ ఎప్పుడైనా సరే మనకి అనాలిసిస్ చేయడం అనేది నేర్చుకోవాలి. ఈ అనాలిసిస్ ఎలా చెయ్యొచ్చు ఏంటి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ నేను చేసిన ప్రతి ట్రేడ్ కావచ్చు, అది నేను చూస్తుంది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలోనంటే క్యాండిల్స్టిక్ సైకాలజీ ఏంటి, క్యాండిల్స్టిక్ అనాలిసిస్ ఏంటి, అట్ ద సేమ్ టైం ఒక ప్రైస్ దగ్గరకు వచ్చిన తర్వాత క్యాండిల్స్టిక్స్ అన్నవి మనకి మార్కెట్ ఎలాగా ఉన్నది, మార్కెట్ తో మనం కమ్యూనికేట్ చేయడానికి ఒక లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూడండి. అంతే తప్పగా ఇందులో ప్యాటర్న్స్ అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయకండి. వాటి ప్యాటర్న్స్ కున్న అండర్స్టాండింగ్స్ ఏంటని మీరు చూసారనుకోండి, సో మీరు అనాలిసిస్ చేయగలరు మార్కెట్ ఏం చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే నేను చెప్తాను చూడండి. సో మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లోకి వెళ్ళింది. ఆఫ్టర్ అప్ ట్రెండ్కి వెళ్ళిన తర్వాత మార్కెట్ అనేది ట్రిపుల్ టాప్ చేసింది. ఓకే, సో ట్రిపుల్ టాప్ చేసిన తర్వాత మార్కెట్ అనేది ఎప్పుడైతే ఒక లెవెల్ అనేది బ్రేక్ అయిందో మళ్ళా మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఫాలో అవడం జరిగింది.
మళ్ళా బయ్యర్స్ ట్రై చేసినా సరే ఇక్కడ ఒక లెవెల్ ఉంది, మళ్ళా డౌన్ సైడ్ ఫాలో అవ్వాలి. సో ఎక్కడైతే ప్రీవియస్ గా సెల్లర్ ఎంట్రీ అయిన బయ్యర్స్ వచ్చారో అదే లెవెల్ దగ్గర నుంచి బయ్యర్స్ ఎంట్రీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి అంటే మనకి పర్ఫెక్ట్ గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఒక సపోర్ట్ జోన్ ఆర్ లైన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లెవెల్ కావచ్చు, ఎందుకు పనిచేస్తుంది అనే విషయం తెలిసింది అనుకోండి. సో అక్కడ మనం ట్రేడ్ చేయొచ్చా చేయకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకొని ఎంట్రీస్ అనేవి మనం ప్లాన్ చేసుకొని మనం ఎంట్రీస్ తీసుకోవచ్చు. ఓకే, అట్ ద సేమ్ టైం నా మెటీరియల్ నేను 399 రూపీస్ కి నా ఛానల్ ని ఎవరైతే షేర్ చేస్తున్నారో, నా వీడియోస్ ని ఎవరైతే షేర్ చేస్తున్నారో వాళ్ళకి నేను 399 రూపీస్ కి నేను షేర్ చేయడం జరుగుతుంది. ఆ మెటీరియల్ అని ఉంటది, అక్కడ జరుగుతున్న సెనారియో ఏంటి దాన్ని బట్టి మనం ఏ పర్స్పెక్టివ్స్ చూసుకోవడానికి అని చెప్పి. సో అయితే ఆ మెటీరియల్ చూసుకొని దాని ఎంట్రీస్ కావచ్చు, దాని ఎగ్జిట్స్ కావచ్చు, ఎలాగున్నాయి ఎక్కడ అంటే చూడండి, ఒక క్యాండిల్ లో ఏ ఏ విషయాలు మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తుంది మార్కెట్ అన్నది, బయ్యర్స్ ఎంట్రీస్ అనేవి ఉన్నాయి, సెల్లర్ ఎంట్రీ ఇక్కడే ఉన్నది. మార్కెట్ అనేది సెల్లర్ ఎంట్రీ, బయ్యర్ ఎంట్రీ, సెల్లర్ ఎంట్రీ, బయ్యర్ ఎంట్రీ, సెల్లర్. ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర దాన్ని ఏమంటారు అంటే చూడండి, మార్కెట్ లో చెప్పినట్టుగా అందరూ చెప్పినట్టు పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా ఒకసారి డిఫరెంట్ గా ఆలోచించిన డిఫరెంట్ గా అంటే అనాలిసిస్ ఎప్పుడు ఎవరైనా చెప్తే అది రైట్ అవ్వాలి. అయితే ఆ అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పాయింట్స్ మనం నోటీస్ చేసుకుంటున్నాం అన్నది చూడాలి. నెక్స్ట్ చాలా మంది స్ట్రాటజీస్ అని అడుగుతున్నారు, ఈ స్ట్రాటజీస్ కూడా నేను చెప్పడం అనేది జరుగుతుంది. నేను ఎవ్రీ ట్రేడ్ కూడా చేసేది, ఒక ట్రేడ్ మనం విన్ అవుతున్నాం అంటే ఒక స్ట్రాటజీ ప్రకారంగానే మనం చేస్తాం. సో ఆ స్ట్రాటజీస్ అనేవి చాలా ఉంటాయి అనమాట. ఆ స్ట్రాటజీస్ కూడా మీరు ఎలా చూసుకొని వాటిని, ఫర్ ఎగ్జాంపుల్ కామన్ గా అందరూ ఏం చెప్తారు, ఒక రెసిస్టెన్సీ దగ్గర మీరు సెల్లింగ్ చెయ్యండి అని చెప్తారు, నేను కూడా అదే చెప్తాను. అయితే ఆ రెసిస్టెన్స్ అప్పుడు పని చేసిందా పని చేయట్లేదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీకు తెలియాలి. ఇఫ్ ఇన్ కేస్ పని చేస్తే ఎందుకు పని చేసింది, ఇఫ్ ఇన్ కేస్ పని చేయకపోతే ఎందుకు పని చేయదు, ఈ విషయాలు మీకు తెలిసి అనుకోండి, ఆటోమేటిక్ గా మీరు ఏ స్ట్రాటజీ అయినా సరే ఇక్కడ యూజ్ చేయడానికి యూజ్ చేయకపోవడానికి రీజన్స్ ఏంటనే విషయం తెలుసు. ఒక ట్రేడ్ తీసుకున్నారంటే దానికి డెఫినెట్ గా మీకు రీజన్స్ అనేవి తెలియాలి. ఆఫ్టర్ తెలిసిన తర్వాత మాత్రమే మీరు అనాలిసిస్ చేయగలుగుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ గా నేను చెప్తాను, ఆ ఎగ్జాంపుల్స్ దాన్ని బట్టి అక్కడ జరుగుతున్న సెనారియో ఏంటని చెప్పి మీరు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ గా నాది ఒక వీడియో చూసారు అనుకోండి, నిన్న మార్నింగ్ నేను ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో చూసాను అనుకోండి, ఇక్కడ ఇప్పుడు ఏ క్యాండిల్ వస్తుంది అనే విషయం మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే నేను ఆ స్ట్రాటజీ మాత్రమే నేను చెప్పాను. ఆ స్ట్రాటజీలోని ఓకే నేను కన్ఫర్మేషన్స్ చూసి నేను ఎంట్రీస్ తీసుకుంటున్నాను, కేవలం ఇది ఒక్క స్ట్రాటజీ అయితేనే నేను చేస్తాను. ఎందుకనంటే అట్లీస్ట్ అది చూసి మీరు అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండి ఓకే నెక్స్ట్ కన్ఫర్మ్ గా ఇది జరుగుతుంది అన్న విషయంలోని సమ్వాట్ మీరు ప్రాఫిట్ లోకి వస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకునేటట్టయితే నెక్స్ట్ లేదు క్లాసెస్ ఎవరైనా నేర్చుకుందాం అనుకున్నా సరే, అట్ ద సేమ్ టైం నా మెటీరియల్ గా ఎవరికైనా కావాలనుకున్నా సరే నా ఛానల్ 10 మందికి షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. డిస్క్రిప్షన్ లోని నా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. సో ఆ నెంబర్ కి మీరు మెసేజ్ చేయండి, ఫ్రీ టైంలో నేనే చూసుకొని మీకు కాల్ చేస్తాను. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.